జై శ్రీరామ్. వికసిత్ భారత్, పర్యావరణము, సుస్థిర అభివృద్ధి. పర్యావరణము, సుస్థిర అభివృద్ధి మీద ఒక చిన్న వీడియో. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే, ప్రకృతితో సామరస్యపూర్వకంగా జీవించాలన్న మన సంస్కృతికి ధీటుగా మరింత సుస్థిర అభివృద్ధి సాధనకు భారత్ కట్టుబడి ఉంది. ఇది మన మోడీ గారు చెప్పిన మాట. అంటే భూమి అనేది మన తల్లి, మనమందరం కూడా ఆ భూమి పుత్రులం, ఆ భూమికి పిల్లలం. ఇది అధర్వణ వేదం చెప్తుంది. మాతా భూమిహే అన్నారు. అంటే మనమందరికీ, సమస్త జీవకోటికి తల్లి ఎవరంటే మన భూమి, మాతా భూమి. అంటే మన సంస్కృతి, మన సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ప్రకృతితో సహజీవనం సాగిస్తున్నాం. ఇది మన జీవన శైలిలో పాతుకుపోయిన విషయము. అంటే ప్రకృతిని మనము ఆరాధించడం కాదు, ప్రకృతిని కాపాడడం కూడా మన యొక్క విధి. ఇక దేశంలో అటవీ భూముల విస్తీర్ణము కొంత పెరిగింది, కానీ గణనీయంగా పెరగలేదు. ఇంకా గణనీయంగా భూమి యొక్క అడవులు ఏవైతే ఉన్నాయో ఇంకా పెరగవలసిన అవసరం ఉండేది. పోతే మొత్తం దశాబ్ద కాలంలో దేశంలో, మన ఈ దశాబ్ద కాలంలో దేశంలో ఉన్న పులుల జనాభా సంఖ్య డబుల్ అయింది. ఇంకొక విషయం ఏంటిదంటే, ప్రపంచంలోని మొత్తం పులులలో 75%, 75% ఓన్లీ భారత్లోనే ఉన్నాయి. ఇది మనకు గర్వించదగ్గ విషయం. అయితే పులుల జనాభా రెట్టింపు చెయ్యాలి అనే ఉద్దేశము 2022కు నెరవేర్చుకోవాలనుకున్నాము. దానికన్నా ముందే 2022కు ముందే మనము పులుల జనాభాను డబుల్ చేయడం జరిగింది. అంటే 2002లో పులుల సంఖ్య ఉన్నది దాదాపు 1400, కానీ ఇప్పుడు 2022 వరకే లెక్క 3680 వరకు ఉన్నాయి పులులు. అంటే దాదాపు డబుల్ అయినాయి. అంటే దీని ఒక మన సంకల్ప సిద్ధి, అంటే సంకల్పం ద్వారా సాధించడానికి మన భారతీయులు నిలబడ్డారు. అందువల్లనే పులుల సంఖ్య డబుల్ అయింది. ఇప్పుడు దాదాపు 4000 దాటిపోయింది. ఇంకొక విషయము, ఎక్కడైతే అడవిలో పులులు ఉంటాయో ఆ అడవి జీవ వైవిధ్యంతో ఉన్నట్టు. అంటే ఆ అడవిలో పులి ఉంది అంటే ఆ అడవి చాలా సేఫ్గా ఉన్నట్టు. అది మనం గుర్తించాలి. ఇంకొక విషయం, ఆఫ్రికన్ చిరుతలు, చీటాస్ అంటాం. ఇక్కడ మనం చూస్తున్నాం. అది ఆ చీటాస్ అనేది 70 సంవత్సరాల విరామం, అంటే దాదాపు 80-90 సంవత్సరాల కిందనే చీటాలు అనేది భారతదేశంలో కనుమరుగైపోయింది, లేవు అవి. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నమీబియా వాళ్ళతోటి మాట్లాడి దాదాపు 8 చిరుతలను కునో ఫారెస్ట్, ఏదో జాతీయ ఉద్యానవనం ఉంటుంది కదా, కునో మధ్యప్రదేశ్లో ఉంటుంది, అక్కడికి 8 చీటాలను తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 2022లో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాదాపు 60 నుంచి 70 చిరుతలు ఇప్పుడు ఆ కునో ఉద్యానవనంలో ఉన్నాయి, ఆ ఫారెస్ట్ లో ఉన్నాయి. అంటే కనుమరైన చీటాలను మనం మళ్ళా తీసుకొచ్చాము. కనుమరైన చీటాలను మళ్ళా తీసుకొచ్చాము. ఇది ఇప్పుడు 2వ తరము పిల్లలు ఇక్కడ జన్మించడం అంటే ఒక గర్వించదగిన విషయం. మళ్ళీ ఇంకో ఇదే చెప్తున్నాను, ఎప్పుడైతే
అడవిలో అన్ని మృగాలు ఉన్నాయో అడవి జీవ వైవిధ్యంతో ఉన్నట్టు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎప్పుడైతే కనుమరుగైన చీటాలను మళ్ళా తీసుకురావడం అంటే అంత ఆషామాషి కాదు. ఒక ఖండాన్ని దాటి వచ్చినాయి, ఒక ఖండాన్ని దాటి తీసుకురావడం జరిగింది. అందుకనే ఏమి చెప్తున్నాం అంటే ఈ ప్రాజెక్ట్ కింద దాదాపు 380 మందికి ఉద్యోగాలు కూడా వచ్చినాయి ఈ ప్రాజెక్టు చీటా కింద. ఒకటి జీవ వైవిధ్యం కాదు, అక్కడ స్థానికులకు ఉద్యోగ కల్పనలు కూడా జరిగినాయి. అంటే ఇది పర్యాటక ఆదాయంలో ఈ చీటాలది 5% ఉన్నది. పర్యాటక ఆదాయంలో 5% చీటాస్ 5% ఆదాయం పెరిగింది. ఇది మనం గమనించదగల విషయం. పర్యావరణము సుస్థిర అభివృద్ధి కింద ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్క్ బండ్లా రాజస్థాన్లో చేయడం జరిగింది. అక్కడ ఎంత 2245 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్. అదేవిధంగా కర్ణాటకలో 2050 మెగావాట్లతోటి శక్తి స్థలాన్ని ఒకటి కర్ణాటకలో చేయడం జరిగింది. మన దగ్గర కర్నూలులో అల్ట్రా మెగా సోలార్ పార్క్ అని చెప్పేసి 1000 మెగావాట్లతో ఒక సోలార్ పార్క్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యావరణానికి అనుకూలంగా, అంటే ఉద్గారాలను తగ్గించుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాము అని చెప్పడం. అంతేవిధంగా ఇంకొకటి 11 గిగావాట్స్ లడఖ్లో చాంగ్ టాంగ్ పీఠభూమిలో 11 గిగావాట్స్ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు. అది ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది. అంటే మనము సుస్థిర అభివృద్ధి, పర్యావరణానికి హాని కలగకుండా మనం చేస్తున్న పనులు. ఇంకొకటి పర్యావరణంలో ఇంకొక పెద్ద మైల్ రాయి ఏంటిదంటే నమామి గంగే, అంటే స్వచ్ఛ గంగ కళ సాకారం అవుతుందా అని మనం అనుకున్నాం, కానీ అది కూడా జరిగింది. ఏం చేశారు? అది నరేంద్ర మోడీ గారు దీనికి ఇచ్చిన బడ్జెట్ ఓన్లీ 20,000 కోట్లు ఇచ్చింది. 20,000 కోట్లు. ఇక్కడ ఒక మూసీ కోసము 50,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు చెప్తున్నాడు. అది సుందరీకరణ అంటున్నాడు, కానీ గంగా యొక్క శుద్ధి గురించి మాట్లాడతలేడు. ఇది నరేంద్ర మోడీ యొక్క, మన రేవంత్ దీని యొక్క ఆలోచన. ఏమన్నా సుందరీకరణ చెప్తున్నాడు తప్ప దాన్ని బాగుపరుస్తామనే ఆలోచన నాకు లేదది. ఎలా చేశారు అనే దానికి నమామి గంగే ప్రోగ్రామ్ కింద ఎలా దాన్ని డెవలప్ చేసేదానికి మనకు సపరేట్ వీడియో చేసుకుందాము. దానికి ఏం చేశారంటే ఫస్ట్ చేయవలసిన పనులు ఏదంటే ప్రధానమైన ఇష్యూస్ మురుగునీటిని ఎస్టీపీల ద్వారా మళ్ళా మార్పు చేయడము, నది ముఖాన్ని ఏవైతే ఉంటుందో దాన్ని మొత్తం అభివృద్ధి చేయడము, నది ఉపరితలంపై శుభ్రపరచడము, జీవ వైవిధ్యాన్ని కాపాడము, దాని చుట్టూ కూడా అటవీ పెంచడము, ప్రజలకు అవగాహన కల్పించడము. అంతేగాక ఇంకొక ఇష్యూ ఏంటిదంటే పారిశ్రామిక వ్యర్థ జలాలను గంగలోకి రాకుండా ప్రాసెస్ ప్లాంట్లు పెట్టడం. ఇది నమామి గంగే ప్రాజెక్టు సుస్థిర అభివృద్ధి, గంగకు సుస్థిర అభివృద్ధి చెందడం. ఇది ఇంకొక ప్రాజెక్ట్. పర్యావరణము సుస్థిర అభివృద్ధి కింద పిఎం కుసుమ్ స్కీమ్ కింద వ్యవసాయ రంగానికి డీజిలైజేషన్ ఒకటి చేయడం జరిగింది. ఇది బడ్జెట్ ఎంత? 34,422 కోట్లు. దీనితోటి సోలార్ పంపులను ఇవ్వడం జరిగింది. దానికి 60% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 60% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇది 100% మనం రీచ్ అయిపోయినాం.
ఈ స్కీమ్లో 100% రీచ్ అయినాం. అంటే పర్యావరణం కాపాడుతూ మనము సోలార్ పంపు సెట్లను తీసుకురావడం జరిగింది. ఇది ఒక పెద్ద మైలు రాయి. సుస్థిర అభివృద్ధి కింద ఇంధన రంగంలో ఎవరిపైన ఆధారపడకుండా స్వయం సమృద్ధి చెందాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఇంకోటి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రాజెక్ట్. ఇది 2030కి టార్గెట్ పెట్టుకున్నారు. 2030కి టార్గెట్ పెట్టుకొని 60 నుంచి 100 వరకు గిగావాట్స్ 60 నుంచి 100 వరకు గిగావాట్స్ విద్యుత్తు అనేది ఒక టార్గెట్ మనం పెట్టుకోవడం జరిగింది 2030కి. అంటే హైడ్రోజన్ మిషన్ కింద పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా మనం ముందుకు పోతున్నాము. వేరే దేశాల మీద ఇంధనాన్ని ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాని అవసరం లేకుండా పోవాలనే ఉద్దేశంతో హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఒకటి మనం ముందు తీసుకోవడం జరుగుతున్నది. అది 2030కి మనం కళ సాకారం అవుతుంది. ఇంకొక పథకం ఉజాలా పథకం, అంటే బ్రైట్నింగ్ ఆఫ్ ద ఇండియా. దాని కింద దాదాపు 10 రూపాయలకు ఒక బల్బు, అంటే ఎల్ఈడి బల్బు. ఈ యొక్క బల్బులను ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టిన ప్రతి ఎల్ఈడి బల్బు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. దానికోసము దాదాపు 19,110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 19,110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే ప్రతి బల్బు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దీనివల్ల మనకు సేవ్ అయింది సంవత్సరానికి ఎంత అంటే 4,800 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ సేవ్ అయింది. ఉద్గారాలు 3.87% తగ్గింది ఈ బల్బుల వల్ల. ఇది ఒకటి సుస్థిర అభివృద్ధికి, పర్యావరణము సుస్థిర అభివృద్ధికి. ఇంకొక విషయము 13 బీచ్లు ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాటి అన్నిటి కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాటిని మళ్ళీ పునర్నిర్మించడం, అంటే దాంట్లో ఉన్న ఏవైతే క్లీనింగ్ లేకుండా ఉన్నాయో ఆ బీచ్లను మళ్ళా కన్స్ట్రక్షన్, అంటే మళ్ళా వాటిని డెవలప్ చేయడం జరిగింది పర్యావరణానికి అనుకూలంగా. ఇటువంటి 13 బీచ్లు ఇక్కడ మీరు చూస్తున్నారు. ఆ 13 బీచ్లను కూడా మనము మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేయడము జరిగింది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లా, అక్కడ వల్లి గ్రామం ఉంది. ఆడ ఉన్నాయి 340 గృహాలు. 340 గృహాలకు 500 కిలోవాట్ల విద్యుత్ సౌర ఫలకాలు ఉన్నాయి అక్కడ. అంటే స్వయం సమృద్ధి జరిగింది విద్యుత్ ద్వారా. అంటే ఎక్కడ కూడా ఉద్గారాలు లేకుండా జరిగింది ఆ విలేజ్లో. ఇది స్వచ్ఛ భారత్ కింద. అంటే ఒక చివరి జిల్లా జమ్మూ కాశ్మీర్లో కూడా అంత అభివృద్ధి చెందింది అంటే అది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చేయూత, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఇంకొక స్కీమ్ ఏక్ పేడ్ మాకే నామ్, అంటే ప్రతి తల్లి పేరు మీద ఒక చెట్టు, ప్రతి తల్లి పేరు మీద ఒక చెట్టు మనము నాటాలి. లక్ష్యం ఏంటి తెలుసా? 5 లక్షల మొక్కలు నాటాలి. 5 లక్షల మొక్కలు నాటాలి. అదేవిధంగా 5 లక్షల ఎకరాలకు కూడా మనము ఏవైతే ఈ అడవిని పెంచాలి. 5 లక్షల ఎకరాలకు మనము పెంచాలి. ఇది పర్యావరణం మీద, సుస్థిర అభివృద్ధి మీద బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీ గారికి ఉన్న ఆలోచన. కాబట్టి కార్యకర్తలు కూడా లక్షల మొక్కలను ప్రతి ఇంట్లో మీ యొక్క తల్లి పేరు మీద ఒక
ఒక చెట్టును నాటండి. 5 లక్షల ఎకరాల అటవీ భూమిని పెంచడం మన యొక్క ఇది పర్యావరణము సుస్థిర అభివృద్ధి కోసం చేస్తున్న చిన్న వీడియో.